హారర్ సినిమాలు క్రేజీగా ఉంటాయి. భయపెట్టే దయ్యాలు, కామెడీ దయ్యాలతో ఈ సినిమాలు భలే మజాగా ఉంటాయి. ఇక ఈ మధ్య ఈ హారర్ కామెడీ సినిమాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కథ ఒక దయ్యం ఉండే పాత ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతుంది. ఇందులో ముగ్గురు కార్పెంటర్లు పడే ఇబ్బందులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఇది రియల్ సంఘటనల ఆధారంగా రూపొందింది. ఇక ఈ సినిమాలోని ఎక్కువ భాగం నిజమైన పాత ఫ్యాక్టరీలోనే షూట్ చేశారు. ఆ వాతావరణం ప్రేక్షకులకు ఒరిజినల్ ఫీల్ ఇచ్చేలా ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అని చెప్పాలి. హారర్ సీన్లలో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ మామూలుగా ఉండవు. దర్శకుడు ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ తో క్వాలిటీగా తెరకెక్కించారు. ముగ్గురు కార్పెంటర్లు కలిసి ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందని సంబరపడిపోతారు. పని కోసం ఒక పాత కార్ఖాను ఫ్యాక్టరీకి వెళ్తారు. మస్తు పైసలు వస్తాయి, పని కానిచ్చేద్దామని ఫిక్స్ అయ్యి లోపలికి అడుగు పెడతారు. తీరా చూస్తే అక్కడ అంతా గాలి ధూళి పాత సామాన్లు తప్ప ఏమీ ఉండవు. కానీ వీళ్ళు పని మొదలు పెట్టగానే అక్కడ ఉన్న సామాన్లు వాటంతట అవే కదలడం, వింత వింత శబ్దాలు రావటం మొదలు పెడతాయి. ఇక ఈ కార్పెంటర్లకు అక్కడ దయ్యం ఉందని మెల్లగా అర్థమవుతుంది. ఆ దయ్యం వీళ్ళని భయపెట్టడమే కాదు, వీళ్ళు తెచ్చుకున్న సొత్తులతోనే వీళ్ళ మీద రివర్స్ లో కామెడీగా అటాక్ చేస్తుంది. ఒక పక్క ప్రాణభయం, ఇంకో పక్క దయ్యం చేసే వింత పనులు చూసి వీళ్ళు పడే టెన్షన్ మామూలుగా ఉండదు. పని చేయడానికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి పడే పాటలు భలే ఫన్నీగా ఉంటాయి. అసలు ఆ కార్ఖానాలో ఆ దయ్యం ఎందుకు ఉంది? ఈ కార్పెంటర్లనే ఎందుకు టార్గెట్ చేసింది? వీళ్ళంతా గండం గట్టెక్కి బయటపడ్డారా అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఈ గుజరాతీ హారర్ కామెడీ సినిమా పేరు కార్ఖాను. ఈ సినిమా ప్రస్తుతం షేమా రోమి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి బెస్ట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. బెస్ట్ మూవ్స్ వస్తాయి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.